ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, కానీ మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు అంటున్నాడు. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి ఆదరణతో నేను నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు నడుచుకుంటూ ఆ యొక్క బాధలకి, కష్టాలకి, శ్రమలకి, శోధనలకి నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు, నా సహాయం చేసేవారు ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నేనున్నాను, నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు. ఏ విధంగా అనగా, ఒకని తల్లి వారిని ఎట్లా ఆదరిస్తుందో నేను కూడా అలాగే ఆదరిస్తాను అంటున్నాడు. నిజంగా ఒకని తల్లి ఒక బిడ్డను ఆదరించినట్లు ఈ భూలోకంలో ఎవరూ అలా ఆదరించలేరు. ఆమె చిన్న ఆమెనా, పెద్ద ఆమెనా, చదువుకున్న ఆమెనా, చదువులేని ఆమెనా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, తల్లి బిడ్డను ఆదరించినట్లు, తల్లి బిడ్డను ప్రేమించినట్లు ఇంకెవరు కూడా ఆదరించలేరు, ప్రేమించలేరు. మనకు ఎంతోమంది ఉండొచ్చు మనుషులు, కానీ తల్లి చేసినట్లు అలా చేయలేరు. కానీ యేసు ప్రభు నేను చేయగలను అంటున్నాడు. ఎందుకంటే తల్లిని సృష్టించిన దేవుడే యేసు ప్రభు. కాబట్టి తల్లికి మించినట్టుగా నిన్ను ఆదరించగల శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఏ బాధలోనూ ఉన్నావో, ఏ కష్టంలోనూ ఉన్నావో, ఒకసారి నువ్వు ప్రభు వైపు చూసినట్లయితే, ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే, ప్రభు అంటున్నాడు, నా సన్నిధిలో మిమ్మల్ని నేను ఆదరిస్తాను, నా సన్నిధిలోనే మీరు ఆదరించబడతారు అంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ నిందల అవమానాల్లో ఉన్నా, ఎలాంటి భయంకర పరిస్థితిలో ఉన్నా, ఎంత నష్ట పరిస్థితిలో నువ్వు ఉన్నా, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు నువ్వు వస్తే ప్రభు నిన్ను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, నిన్ను మళ్ళా లేవనెత్తి నీకున్న శ్రమ నుంచి, నీకున్న కష్టం నుంచి, నీకున్న బాధ నుంచి, నీకున్న దుఃఖం నుంచి, నీకున్న వ్యాధి నుంచి, నీకున్న ఆ యొక్క కుటుంబ సమస్యల నుంచి, నీకు వచ్చినటువంటి ఆ యొక్క రకాల నిందల అవమానాల నుంచి ప్రభు నిన్ను విడిపించి, ప్రభు నిన్ను బలపరిచి, ప్రభు నీకు సహాయం చేసి, ప్రభు నిన్ను మళ్ళా ఆదుకొని, ఆదరించి, దీవించి వరదల చేస్తాడు. కాబట్టి ఈరోజు అనేక మంది బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చారు కాబట్టి, వారు దేవుని వైపు చూశారు కాబట్టి, దేవుడు వారిని దర్శించాడు, వారిని బలపరిచాడు, వారిని ఆశీర్వదించి ఈరోజు గొప్పమైన స్థితిలో వారిని పెట్టి ఉన్నాడు. నిన్ను కూడా అదే స్థితిలో దేవుడు పెట్టగల సమర్థుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రభు వైపు చూడు, ప్రభు సన్నిధిలో నడువు, ప్రభు కొరకు ముందుకు సాగు. ప్రభు నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని ఆయన నాట్యంగా మార్చబోతున్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యాధులను ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, ప్రతి మేలును బట్టి, ప్రతి విషయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నామయ్యా. ప్రభువా, ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను, యెరూషలేములోనే ఆదరిస్తానని చెప్పు. కనుక నీ బిడ్డలందరినీ మీరు ఆదరించి, దీవించి, బలపరచమని, నీ కృపతో, నీ సహాయంతో, నీ దీవెనతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ ద్వారా వృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, ఆయన నీ బిడ్డలు ఏ కష్టంలో ఉన్న, ఏ బాధలో ఉన్న, ఇరుకులో ఉన్న విడిపించి బాగు చేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఈరోజు పుట్టినరోజు నివాదనను జరుపుకుంటున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని పేరు మీరు దర్శించి, బలపరిచి, ధైర్యపరిచి, సహాయం చేసి, ఆదుకొని, ఆదరించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేలుతో నింపమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.